సెల్ఫ్ మోటివేషన్ ఐసే ఇంటర్నల్ మోటివేషన్ అంతే. అదొకటి ఉంది. దేర్ ఈజ్ ఆల్సో ఎక్స్టర్నల్ మోటివేషన్. మనకి ఇంటర్నల్ మోటివేషన్ ఎంత ఉండాలి, ఎంత శాతము ఆర్ 0 to 10 స్కేల్ మీద ఎక్స్టర్నల్ ఎంత ఉండాలి, ఇది నా ప్రశ్న. కనీసం 7:3 అండి. 7 సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. మనని మనం తోసుకోవాలి ముందుకి. నేను కూడా మీకు దగ్గరకు వచ్చేందుకే సిద్ధపడుతున్నాను. పిల్లలు ఉన్నారు, చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కదా. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. వీళ్ళకి రేపొద్దునే ట్యూషన్ ఉందని వాడికి ఖచ్చితంగా తెలుసు, లేదా క్లాస్ ఉందని తెలుసు. అలారం పెట్టుకుంటాడు, లేవాలనుకుంటాడు. వాళ్ళ అమ్మ అరే లేరా లేరా అని 2 సార్లు 3 సార్లు చెప్తుంది. 7 వాడిది, 3 అమ్మది. ఇప్పుడు వీడే 90% లేచేస్తే ఇక అమలు చేసేందుకు పనులు ఏమి ఉండవండి. కొన్నాళ్ళే అమలు బోర్ కొడుతుంది. వేరే వాళ్ళకి కూడా కొంత మోటివేషన్ పని కల్పించడానికి మన మోటివేషన్ లెవెల్ కొంచెం తగ్గించి పెట్టుకోవడం మంచిది అభిప్రాయం అంటారు. అంతే. మీరు 70-30 అన్నారు. 80-20 అని మేనేజ్మెంట్ లో ఒక ప్రిన్సిపల్ ఉంది. అంతే, బేసిక్స్. ఇప్పుడు చూడండి, స్టూడెంట్నే తీసుకుందాం. ఇప్పుడు మనం పిల్లలకే చెప్పాలి కదండి ఈ రిజల్యూషన్ ప్రోగ్రామ్స్ అని. మనకెందుకు రిజల్యూషన్స్, ఇంకా ఏం అక్కర్లేదు, చిన్నవాళ్ళకే కావాలి. వీళ్ళు కనీసం 7 స్కేల్ దగ్గర ఉండడం మొదలు పెట్టంటే నేను ఇక్కడ ఉండాలి 7లో అని వాడు భావిస్తే కొంచెం పెద్దవాడు అయ్యేసరికి 8కి వచ్చేస్తాడు. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ స్కూల్ లెవెల్లో 7లో ఉన్నాడు అనుకోండి, గ్రాడ్యుయేషన్ లెవెల్కి వాడు 8 దాటేస్తాడు. వాడు ఏ పోస్ట్ గ్రాడ్యుయేషనో లేకపోతే జాబ్లోకి వస్తే 90 కాదు 100% వాడే చేస్తాడు. అప్పుడప్పుడు అమ్మ గుర్తు చేస్తుంది. నేను మా పిల్లలకి అట్లా గుర్తు చేస్తుంటాను. అరే రేపొద్దున క్లాస్ ఉందని, నాకు తెలుసులేమా అంటారు. ఇన్ అదర్ వర్డ్స్, మనం పెరుగుతున్న క్రమంలో చిన్నప్పుడు ఎక్స్టర్నల్ మోటివేషన్ ఎక్కువ ఉంది, పెరుగుతున్న కొద్దీ ఎక్స్టర్నల్ మోటివేషన్ తగ్గి సెల్ఫ్ మోటివేషన్ పెరుగుతుంది. మొదటేమో 3:7 ఉంటుంది, తర్వాత 7:3 అవుతుంది. నమస్తే మేడం. నమస్కారం. ఐఎమ్ ఆల్సో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, సీనియర్ టు హిమ్. సూపర్. నా పేరు కృష్ణ. నేను అనుకుంటుంది ఏంటంటే మోటివేషన్ స్పీకర్స్ అన్నది ఇప్పుడు ఎక్కువ మల్టీమీడియా వచ్చిన తర్వాత చాలా డెవలప్ అయింది. అంతకుముందు తక్కువ అని చెప్పారు. బాగానే ఉంది. మోటివ్కి మోటివేషన్కి కొంత తేడా ఉంది. మోటివ్ అనేది లాలోని, మోటివేషన్ అనేది సెల్ఫ్ డెవలప్మెంట్లోని కనిపిస్తున్నది. అయితే అది అక్కడికి ఆగిపోతే చాలా, దానికి ప్రణాళిక ఆలోచన పరంపరలో మనిషి కొట్టుకుపోతున్నప్పుడు, టైం సెన్స్లో కొట్టుకుపోతున్నప్పుడు, సమయంలో కొట్టుకుపోతున్నప్పుడు మనిషి తనని తాను ఎలా అదుపు చేసుకొని ప్రణాళిక రచించుకోవాలి. ఇది చిన్నప్పటి నుంచి ఈ ప్లానింగ్ నేర్చుకోవాల్సిందే కదండి. ఇక్కడ స్కూళ్ళల్లో ఏం చేస్తాం మనం, టైం టేబుల్ ఇస్తారు. ఇళ్లల్లో పిల్లలకి టైం టేబుల్ కూడా నేర్పిస్తున్నారు. స్కూల్లోనే చెప్తారు. నేను నా పిల్లల స్కూలింగ్ వల్ల నాకు తెలుసు ఎట్లా ఎన్ని గంటలు చదవాలి, ఏదో ప్లాన్ ఇచ్చేవాళ్ళు. ప్లాన్ ప్రకారం చేసేవాళ్ళు కొంతమందే చేస్తారు. వెనకాల మీరు తెలుసు కదా, అంతా ఫుల్ ప్లానింగు. వాళ్ళు చేసుకున్నది చేయలేరు, స్కూల్లో ఇచ్చింది చేయలేరు, నడుస్తూ ఉంటుంది. రిజల్ట్ చూసి మోటివేట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. సెల్ఫ్ మోటివేషన్ కాదు, రిజల్ట్ని బట్టి మోటివేట్ అవ్వటం. తర్వాత నేను ఇంత చేస్తే ఇంత వచ్చింది, ఇంకా కొంచెం చేస్తే ఇంకా ఎంత వస్తుందో, ఇలాంటి ఊహ పిల్లలకి రావచ్చు, తల్లులు కూడా చేయొచ్చు. ఈవెన్ ఆఫీసుల్లో కూడా అదే చేస్తారు కదా. ఇది వర్కౌట్ చేయటంలోనే ఉంటుంది. అయితే ఇది టైము కాలక్రమంలో ఒక 30s 40s వచ్చేసరికల్లా ప్రపంచంతో పాటు పరుగు పెట్టి టైం ప్రకారం పరిగెట్టి విసిగిపోతారు. బహుశా విసిగిపోయి ఇక మోటివేషన్ ఉండదు, రోజు ఈడ్చటంలాగా ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు ఏ తెల్లవారుజామునో లేచినప్పుడో, లేకపోతే ఎవరితోటైనా మాట్లాడినప్పుడు, ఏవైనా కోట్స్ చదివినప్పుడు, మళ్ళీ ఈ పాత ఇంతకుముందు మోటివేట్ అయిన 7:3 ప్రాక్టీస్ ఒకటి ఉంది కదా, అది జాగృతం అవ్వడానికి అవకాశం ఉందండి. దీనికి మనుషులు అటెంటివ్గా ఉండడం చాలా అవసరం. జీవితం అంటే ఇప్పుడున్న పరిస్థితులు, మనం ఒక 3-4 ఏళ్ల క్రితం చూసిన పరిస్థితుల్లో ఏదో ఒకటి వాళ్ళు గడిచిపోతే చాలనిపిస్తుంది. ఎవరికైనా రెగ్యులర్గా నాలాగా నెలకి 20 రోజులు పనిచేసే వాళ్ళకు కూడా అనిపిస్తుంది, అమ్మయ్య 2-3 రోజులు గడిచిపోయినారా నాయన అని. 3-4 రోజుల తర్వాత ప్రతివాడికి సెల్ఫ్ ఒకటి ఉంటుంది కదండి, అది జాగృతం అవ్వాల్సిందే. దీనికి ఉపయోగపడేవే మోటివేషనల్ స్పీచెస్. సెల్ఫ్ని నిద్ర లేపాలంటే నేనొకదాన్నే లేవడం కాదు, అలారం కావాలి. ఈ అలారం ఎట్లా, ఒక 20 రోజులు 25 రోజులు అలారం ప్రాక్టీస్ అయితే 26వ రోజున అది మోగకపోయినా వీళ్ళు నిద్రలేస్తారు. చిన్న కుక్క ఉదాహరణ చెప్తారండి. దీనికి చాలా బ్యాడ్ ఎగ్జాంపుల్ అయినప్పటికీ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్క పిల్ల ఉంది, దానికి ప్రతిరోజు గంట కొట్టి అన్నం పెట్టే ప్రాక్టీస్ చేశారు. అంతే, సైకలాజికల్ ఇష్యూస్ అయినా కదా ఇవన్నీ, అవే కదా. ఈ గంట ఒక 20-25 రోజులు గంట కొడితే గంట మోగంగానే అది నాలుగు బయట పెడుతుంది ఆహారం కోసం. మానవుల మేధస్సు ఇంతకు మించిందైతే కాదు.
మనం కూడా కరెక్ట్గా ఆ టైంకి లేచి ఏం చేయాలి అనే దాన్ని మన బ్రెయిన్కి ఫీడ్ చేసి పెట్టాలి. దానికనే మనకి ఈ సూర్యోదయం చూడడము, తర్వాత ఏమంటారు మన సూర్య నమస్కారాలు చేయటము, తప్పకుండా మాఘమాసంలో సూర్య దర్శనం చేసి తీరాలని భారతీయ శాస్త్రం నేర్పించింది. అది కార్తీక మాసంలో సూర్యోదయాత్తు పూర్వమే లేచి స్నానం చేయాలి. ఆర్ష సాంప్రదాయం మనకి ప్రత్యేకంగా ఇలాంటివి నేర్పించేది. ఒక నెల రోజులు చేసామనుకోండి, 1 మంత్ చేసి జనరల్గా ఏం చెప్తారంటే 21 days ఒక పని చేస్తే అది అలవాటైపోతుంది, ఇన్బిల్ట్ లాగా తయారవుతుంది అని మనకు చెప్పేది. మోటివేషన్ క్లాసెస్ అన్నిట్లలో కూడా ఇదే చెప్తారు. ఎక్సర్సైజు 21 రోజులు చేయి, పొద్దున్నే చదవడం 21 రోజులు చేయి, 22వ రోజు ఆటోమేటిక్గా ఆ టైంకి నీ బ్రెయిన్ దురద పుడుతోంది గోకో అని చెప్పినట్టుగా నువ్వు చదవాలి అని చెప్పడం మొదలుపెట్టింది. అంత అలవాటు చేసేయాలి. ఆ అలవాటు చేయటానికి మనకి ఈ కాలాల్లో ఇవి చెయ్యాలి అని ప్రత్యేకంగా నేర్పించబడ్డాయి. ఒకవేళ ముందు ఒక నెల రోజులు మనం బద్దకిచ్చామనుకోండి, ఆశ్వీజ మాసం వెళ్ళిపోతుంది, కార్తీకం వస్తుంది, పొద్దున్నే లేవాలి, ఆటోమేటిక్గా ఇన్బిల్ట్. అట్లా మనం కనుక చిన్నతనం నుంచి కాస్త కూస్త అలవాటు చేసుకుంటే, ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు చూడండి, ఒక 58-60 రిటైర్ అవుతారు. కానీ రిటైర్మెంట్ మర్నాడు పొద్దున్నే మెలకు రాదా? మనం రిటైర్ అయ్యామని తెలుసు, మనం రిలాక్స్ అవుతామని తెలుసు, అలవాట్లో ఉంటుంది. వారం అంతా పనిచేసే వాళ్ళు ఆదివారం పొద్దున్నే ఆ టైంకి మెలకు వస్తుంది, ఆ వాచి చూసుకుని ఇవాళ ఆదివారం పడుకోవచ్చు అని పడుకుంటారు. మెలకువ మాత్రం బ్రెయిన్కి మనం నేర్పిస్తాం, ఆటోమేటిక్గా మెలకు వస్తుంది. ఇలాగే ఈ సెల్ఫ్ మోటివేషన్ని కొంత మనం ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే. కానీ మనకు ఉన్నది అనుకుంటున్నాను నేను, భారతీయులకి సహజంగా ఉంది అది. కొంచెం ఆ సహజంగా ఉన్నదాన్ని కొంచెం దుమ్ముదులిపి కాస్త షైన్ చేసుకుని, దానికి అవసరమైతే అమ్మలదో నాన్నలదో లేకపోతే ఎవరైనా మోటివేషనల్ స్పీకర్స్తో, టీచర్స్ది, వీళ్ళ సహాయంతో మనం దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్రపంచం కంటే భారతీయులు ఎంతో కొంత మోటివేటెడ్గా ఉండడానికి కారణము సంప్రదాయబద్ధమైన కొన్ని వ్యవహారాల వల్ల. తర్వాత ఇంకా మనం నేర్చుకుంటున్నాం కదా. థ్యాంక్ యూ మేడం. నమస్కారం మేడం, నా పేరు రాజశేఖర్, ఇంపాక్ట్ ఫౌండేషన్ మోటివేషనల్ స్పీకర్ మేడం. దాంతోపాటు ఒక లా స్టూడెంట్ కూడా మేడం. మేడం, మామూలుగా ఒక రిజల్యూషన్ అనేది ఒక సంవత్సరానికి, మోటివేషన్ అనేది ఒక విద్యార్థికి కానీ ఒక యువతకు కానీ మామూలుగా ఎవరికైనా సరే వ్యక్తికి మోటివేషన్ అనేది జీవిత కాలానికి అని అనుకోవచ్చా మేడం? అంటే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ కూడా ఉంటాయి. మోటివేషన్స్లో ఏది ఫుల్ టర్మ్ జీవితాలకి సరిపడా మోటివేషను ఎవరు ఇవ్వలేరు, ఎవరు తీసుకోలేరు కూడా. పరిస్థితులను బట్టి మారిపోవచ్చు. పరిస్థితుల ప్రభావం మనుషుల మీద తప్పదు కదా. సీజన్ చూడండి, ప్రతి 2 నెలలకి మారిపోతుంది. మనుషుల మనం మారకుండా ఎట్లా ఉంటాం? ఇన్స్పిరేషను మారదు. మనం ఒకళ్ళని చూసి ఇన్స్పైర్ అయితే మన లోపల బుద్ధిలో అది సబ్కాన్షియస్లో కూర్చుండిపోతుంది. ఇన్స్పైర్ అయ్యాం కాబట్టి చేసేస్తాం, మోటివేట్ అయ్యాం కాబట్టి చేసేస్తాం అనుకోవడానికి వీల్లేదు. అది తాత్కాలికంగానే ఉంటుంది, కొంతకాలం చేస్తాము. మళ్ళా ఆ మోటివేషన్కి బలం చేకూర్చడానికి ఏదైనా జరగాల్సి వస్తుంది. ఒకటి మనని మనం తోసుకోవాలి, లేదా మన బండి ఇంకొకళ్ళు ఎవరైనా చిన్న వాక్యాలతో తోసినా వెళ్తుంది ముందుకి. గంటసేపు తోయక్కర్లేదు, అంటే స్టార్ట్ అవ్వలేదు, గట్టిగా కార్ని పుష్ చేసామనుకోండి, కొంచెం ముందుకెళ్ళంగానే ఇంజన్ వేడెక్కితే వెళ్ళిపోతుంది. ఆ లెవెల్ మోటివేషన్ని తీసుకోవడానికి మనం ప్రాక్టీస్ చేయాలి. తాత్కాలిక మోటివేషన్లు ఇవాళ విన్నాం 2 రోజులు పాటించాం లాంటిది కాకుండా ఒక నెల రోజులైనా మనం చేయగలిగే రకంగా చెప్పగలిగే వాళ్ళు, వినేవాళ్ళు కూడా ఉంటే మోటివేషన్స్ చిన్న చిన్నవి ఉంటాయి. ఇన్స్పిరేషన్ మాత్రం మీరు అడిగారు, మోటివేషన్కి దీనికి ఇన్స్పిరేషన్కి తేడా ఏంటి అని. ఖచ్చితంగా ఇదే తేడా అండి. మనం ఒకళ్ళని చూసి ఇన్స్పైర్ అయితే అది ఎట్లా అంటే తెల్లటి గోడ మీద ఒక ఎర్ర చుక్కలాగా ఒక 5 నిమిషాలు దానికేసి చూస్తే తర్వాత మన దృష్టిని అది ఆకర్షిస్తుంది. ఆ ఎర్ర చుక్క ఏ కాగితం మీద ఉన్నా మనకు కనపడుతుంది. కాగితం మీద ఒక డాట్ చూడడం అలవాటు పడినవాడు ఎంత పెద్ద వాల్ మీదైనా డాట్ని సులువుగా పట్టుకోగలుగుతాడు. 2 తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్.